హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈ వీడియో లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఎవరైతే నా లాస్ట్ వీడియో చూడలేదో ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఆ వీడియో చూడటం వల్ల ఏంటి యూజ్ అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఏ కంట్రీలో ఉన్నా అన్నది డీటెయిల్డ్గా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అది చూస్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుందని ఆ వీడియో సజెస్ట్ చేస్తున్నా. నౌ కమింగ్ టు దిస్ వీడియో. ఇప్పుడు ఇన్స్‌బ్రూక్‌లోని టాప్ ఆఫ్ ఇన్స్‌బ్రూక్‌ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్‌కి వచ్చామనమాట. అదే స్వరోస్కీ క్రిస్టల్ వరల్డ్. సో, ఈ సరోస్‌కి క్రిస్టల్ వరల్డ్ అనేది కూడా ఇన్స్‌బ్రూక్‌లోనే ఒక పార్ట్ అనమాట. సో, ఇక్కడికి ఇన్స్‌బ్రూక్ మెయిన్ సిటీ సెంటర్ నుంచి మనకి షటిల్స్ ఉంటాయి. సరోస్‌కి షటిల్స్ ఆర్ నార్మల్ బసెస్ అయినా ఉంటాయి. సో, అవి తీసుకొని మనకి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ రావటానికి. సో, ఇక్కడికి వన్స్ మనం రీచ్ అయిన తర్వాత చూడండి అసలు ఈ వ్యూ ఎలా ఇలా ఈ బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ మనం ఈ క్రిస్టల్ వరల్డ్‌కి ఎంటర్ అవుతామనమాట. ఇలా ఎంటర్ అవ్వంగానే మనకొక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్‌లా కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి ఒక రాక్షసుడి ఆకారంలో ఉన్న గ్రీన్ కలర్ కొండనమాట. ఈ కొండలోనే ఇప్పుడు మనం చూడబోయే మ్యూజియం ఉంటుందనమాట. సో, ఇక్కడే కనిపిచ్చే ఐస్ ఉన్నాయి గదా! ఐస్‌లో ఉన్న స్టోన్స్ కూడా అవి కూడా ఇక్కడ స్వరోస్‌కి క్రిస్టల్సేననమాట. అవి నైట్ టైమ్ అయితే ఫుల్లుగా మెరుస్తా ఉంటాయి. సో, ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి దీని ఎంట్రన్సే యాక్చువల్లీ. ఇలా ఈ షేప్‌లో ఉండి అలా నోటి నుంచి వాటర్ ఫాల్స్‌లా రావటం అనేది మెయిన్ అట్రాక్షన్ అనమాట. సో, అలా అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని ఇలా కొండ లోపలికి ఇలా ఎంట్రన్స్ ఉంటది. సో, ఇక్కడ మన టికెట్స్‌ని చూపిచ్చి ఎంటర్ అవుతామనమాట. సో, ఇలా ఎంటర్ అయిన తర్వాత అసలు ఈ స్వరోస్కీ అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ క్రిస్టల్ కంపెనీ అనమాట. సో, ఈ స్వరోస్కీ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ గుర్తుగా ఈ మ్యూజియం అనేది ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది నేచురల్ స్టోన్స్ కాదు. లైక్ మనకిప్పుడు వజ్రాలు అనంగానే అది నేచురల్‌గా అనుకుంటాం గదా! బట్ ఇక్కడ ఈ స్వరోస్కీలో ఏంటంటే అది నేచురల్‌గా కాదనమాట. గ్లాస్ కటింగ్ అనమాట. సో, ఇక్కడ మెయిన్ ఏంటంటే లైక్ వాటర్‌తో ఆ గ్లాస్ ఐటెమ్స్‌ని ఎంత ఫైన్‌గా కట్ చేసి అవి వజ్రాల్లాగా చేస్తారు గదా! ఆ మిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో, మెయిన్ అట్రాక్షన్ అదే అనమాట. ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్‌నన్నిటిని చూడొచ్చనమాట. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఇక్కడ మనకి లోపల 18 డిఫరెంట్ రూమ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ టైప్ అండ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ ఎఫెక్ట్స్‌తో, డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఇక్కడ మనకి మ్యూజియమ్స్ ఉంటాయన్నమాట. సో, ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క డిఫరెంట్ టైప్‌గా ఉంటదనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే స్నో రిలేటెడ్ క్రిస్టల్స్ అని ఈ మ్యూజియంలో మొత్తం ఎక్కడ జూసినా, ఎటు జూసినా గానీ మనకన్నీ క్రిస్టల్స్‌తోనే కన్‌స్ట్రక్ట్ చేసినట్లు ఉంటాయి. అన్ని క్రిస్టల్స్‌తోనే ఉంటాయన్నమాట. లైక్ ఒక్కొక్క ప్లేస్‌లో అయితే స్టెప్స్, లైట్స్ ఎవ్రీథింగ్ క్రిస్టల్స్‌తోనే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క రూము ఒక్కొక్క ఆహ్, డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ వచ్చేసి మెయిన్ ఏంటంటే మనకి ఈ 2014లో ఈ మ్యూజియం అనేది ఎక్స్‌పెండ్ చేసే టైంలో ఇక్కడ మూడవ శతాబ్దానికి చెందిన 702 సిల్వర్ కాయిన్స్ అనేది ఆహ్, ఉన్ ఉన్ దొరికిందనమాట. సో, అది గవర్నమెంట్ ఏం తీసుకోకుండా ఇక్కడే ఎవరైతే వస్తారో చూస్తానికి మ్యూజియంకి వాళ్ళు చూస్తారని ఈ మ్యూజియంలోనే పెట్టారనమాట. సో, అది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. సో, ఇక్కడ ఒక్కొక్క రూమ్‌లో ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ ఒక్కొక్క రూమ్‌లోకెళ్తుంటే అసల ఆ లైట్ ఎఫెక్ట్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇక్కడ చూస్తే ఆ క్యాప్స్, ఆ వాల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడున్న క్రిస్టల్స్‌తోనే వాళ్ళు పెట్టారనమాట. సో, ఒక్కొక్క వే గూడా డిఫరెంట్‌గా ఉంటదనమాట. లైక్ రియల్‌గా ఏదో ఇదంటారు గదా! లైక్ మ్యూజియం గాదు. ఏదో వరల్డ్‌లోకి ఎళ్తున్నట్టు ఒక డిఫరెంట్ లైటింగ్‌తో అలా ఏదో వరల్డ్‌లోకి ఎళ్తున్నట్లు అలా ఉంటదనమాట. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ షాండ్లర్స్ టైప్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ లైట్స్ అనేవి ఫుల్లు మెరుస్తా అట్లా ఉన్నాయన్నమాట. సో, వేస్ గూడా లైక్ నడిచే స్టెప్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా అలా ఉంటాయన్నమాట.
యాక్చువల్లీ ఇక్కడ నేను విజువల్స్ అయితే చూపించగలుగుతున్నా గానీ ఆ లైట్ ఎఫెక్ట్స్ విజువల్స్ అవి చూపిస్తున్నా గానీ అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ గూడా ఉంటాయన్నమాట. బట్ ఆ సౌండ్స్ అనేవి మీకు చూపించలేకపోతున్నా. ఎందుకంటే మ్యూజియం అంటేనే చాలామంది ప్లేసెస్ కాబట్టి చాలామంది టూరిస్టులొస్తారు గాబట్టి చాలా అంతా అక్కడ అందరూ మాట్లాడుతా ఉంటే అది చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. సో, అందువల్ల నేను ఇక్కడ వాయిస్ అనేది మ్యూట్ చేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. లేదంటే మీరు ఆ సౌండ్ గూడా వింటే చాలా బావుంటదనమాట. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గూడా ఒక్కొక్క రూమ్‌కి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడది మెయిన్ అట్రాక్షన్. ఇక్కడ లైట్, ఆ సౌండ్ అనేది మెయిన్ అట్రాక్షన్. ఇలా ఒక్కొక్క రూము చూస్తూ, ఒక్కొక్క రూమ్‌లో ఉన్న క్రిస్టల్స్‌తో, లైట్ ఎఫెక్ట్స్‌తో ఇలా డిఫరెంట్‌గా ఫోటోస్ దిగుతూ, ఒక్కొక్క రూమ్‌లో ఉన్న క్రిస్టల్స్ అన్నీ వింతగా, విచిత్రంగా చూసుకుంటూ ఇలా ముందుకెళ్తా ఉన్నామనమాట. ఇక్కడ చూస్తే ఫుల్ ఆఫ్ షాండల్స్‌తో ఒక రూమ్ ఉందనమాట. సో, అది మొత్తం చుట్టూ గ్లాసెస్ ఉండటం వల్ల రిఫ్లెక్షన్ అనేది చాలా బావుంది. ఇక్కడ చూస్తే అందరూ ఫోటోగ్రాఫర్సే. అందరూ ఫోటోస్ తీసుకునేవాళ్ళు ఇంక్లూడింగ్ నాతో సహా. ఎందుకంటే ఆ వ్యూస్ అంత బావున్నాయి అసల. ఎందుకంటే మనం ఒక్కసారి చూస్తే కాదు అందరు ఇప్పుడు నేను యూట్యూబ్‌లో పెట్టుకోవడానికి, ఫ్యామిలీస్ చూపించడానికి అట్లా అందరికి చూపియాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోటోస్ తీసుకుంటూ మునిగిపోయారు. ఫోటోస్, వీడియోస్ చూసుకుంటూ మునిగిపోయారనమాట. అక్కడ విజువల్స్ కూడా అంత బావున్నాయనమాట. సో, మళ్ళీ చూడాలి అన్న మనకు ఉండేసి ఫోటోసే కాబట్టి సో, అందరూ ఫోటోస్‌లో మునిగిపోయాం ఇంకా. సో, ఇలా ఈ రూమ్‌లోకొచ్చేస్తే ఇక్కడ ఒక పెద్ద కొండలా ఉందనమాట. సో, దీని మీద మొత్తం ఫుల్ ఆర్కిటెక్ట్ వర్క్ మొత్తం క్రిస్టల్స్‌తోని, స్టోన్స్‌తోనే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఎవ్రీ డీటెయిల్డ్ ఎవ్రీథింగ్ అంతా క్రిస్టల్స్‌తోనే చేశారు. యాక్చువల్లీ ఇక్కడ క్రిస్టల్స్‌తో చేయడం అంటే నార్మల్ కాదు. లైక్ ఏంటంటే చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ ఎవ్రీథింగ్ గూడా అంటే అది అంత నీట్‌గా డీటెయిలింగ్‌గా కనిపించేలాగా చేయటం అనేది గ్రేట్ అసల. ఆ వర్క్ అనేది అంత ఎక్సలెంట్‌గా ఉంది. అంటే క్రిస్టల్స్‌తో చేసినా అంత క్లారిటీగా ఉంది. సో, అదిక్కడ మెయిన్‌గా చూడొచ్చనమాట. సో, ఇక్కడ సో, ఇక్కడ ఇక్కడ వేరే గైడ్స్ గూడా ఉన్నారనమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క రూమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ జేయటం కోసం కొంతమంది గైడ్స్ గూడా ఉన్నారు. సో, మనకు కావాలంటే మనం వాళ్ళని చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు గైడ్‌తో ఎళ్లారనమాట. అండ్ అలా కాకుండా కొంతమంది టూర్స్ ప్యాకేజెస్‌తో వస్తారు గదా! వాళ్ళకి గూడా సెపరేట్ గైడ్స్ వాళ్ళుంటారు. సో, వాళ్ళు కూడా ఇలా ఒక్కొక్క రూమ్ గురించి ఇక్కడ క్రిస్టల్ వరల్డ్ గురించి ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారనమాట. సో, మేమంటే నార్మల్‌గా ఎళ్ళాం గాబట్టి మేమే ఒక్కొక్క రూమ్ గురించి మా అంతరకు మేమే తెలుసుకొని, మేమే చూసుకుంటా అలా ఎళ్తా ఉన్నామనమాట. సో, కానీ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. బట్ సౌండ్స్ గూడా వినిపిస్తే బావుండు గానీ, సో, ఆప్షన్ లేకపోయింది. ఓకే. ఇట్స్ ఓకే. ఇలా ముందుకెళ్తా ఉంటే ఈ ఈ రూమ్‌లో నుంచి ఒక పెద్ద 2 స్టోన్స్‌లా ఉన్నాయన్నమాట. సో, అక్కడ ఒక 'కాంతార' మూవీ ఎఫెక్ట్ లాగా ఒకటుందనమాట. సో, ఇక్కడ ఒక పెద్ద 2 స్టోన్స్ ఉన్నాయి. సో, నాకిది జూసినప్పుడు ఆ మూవీ గుర్తొచ్చింది. సో, అండ్ ఇక్కడ డిజిటల్ వాటర్ ఫాల్స్ లాగా ఇలా ఉన్నాయి. అలా డిజిటల్ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్‌లో ఇలా కంప్లీట్ మిర్రర్స్‌తోనే ఒక రూమ్ ఉందనమాట. అంటే ఇక్కడ ఏ వేలో నుంచి ఎళ్తున్నా మనకి కొన్ని వేస్ ఉంటాయి. కొన్ని మిర్రర్స్ ఉంటాయి. సో, ఇదొక పజిల్ టైప్ అనమాట. లైక్ ఒక 2 ఇలా ఎళ్తా ఉంటే మనకు సమ్‌వేర్ ఒక మిర్రర్ అలా తగిలిద్ది. అలాంటప్పుడు అది డెడ్ ఎండ్ లాగా మళ్ళీ ఇంకొక ఎళ్తామనమాట. ఇది లైక్ గేమ్ లాగా, పజిల్ లాగా అనిపిచ్చింది. ఆహ్ చుట్టూ గ్లాస్‌తో ఉండటం వల్ల మొత్తం ఒక వేలానే అనిపిస్తది మనకి. కానీ అక్కడ మిర్రర్స్ ఉంటాయన్నమాట. మనకది తగిలేంత వరకు ఓకే. ఇక్కడ మిర్రర్ ఉందని తెలీదు. ఇది గూడా అక్కడ పార్టే అన్నమాట. ఇది నేను ఇండియాలో గూడా చూసా ఒక ప్లేస్‌లో. సో, ఇది మట్టికి ఫన్ ఉంటది పిల్లలతో అయితే ఒక గేమ్ లాగా. సో, ఇలా ఈ రూమ్ గూడా కవర్ చేసుకొని ముందుకెళ్తుంటే, ఇంకా వచ్చే రూమ్‌లో ఒక క్రిస్టల్ వరల్డ్‌లా ఉంటదనమాట. అదైతే నా ఫేవరెట్ ఇక్కడ. సో, ఇదే అనమాట నేను జెప్పే రూము. సో, ఇక్కడైతే ఈ క్రిస్టల్స్ ఉన్నాయి కదా! ఈ వజ్రాల్లాగా
ఇవైతే లైట్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే అట్లా అంటే ఒక్కొక్క టైమ్ గ్యాప్‌కి కొన్ని అలా బ్లింక్ అవుతా అలా ఉన్నాయన్నమాట. సో, ఇది మట్టిగా అసలు చాలా బావుంది. మళ్ళీ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసెస్ దగ్గర కొంచెం ఎలా అంటే పైప్స్ లాగా పెట్టారు. ఆ పైప్స్ దగ్గర మన పల్స్ రేట్ మన చెయ్యి పల్స్ ఉంటది గదా! అది అక్కడ పెడితే ఆ పల్స్ బట్టి గూడా మనకిక్కడ లైట్ ఎఫెక్ట్ ఒస్తుందనమాట. కనిపిస్తుంది గదా! వైట్ కలర్ పైప్‌లాగా రౌండ్‌గా. సో, అక్కడ మన హ్యాండ్ యొక్క పల్స్ అక్కడ పెడితే, ఆ పల్స్ బట్టి గూడా మనకిక్కడ లైట్ ఎఫెక్ట్ అనేది ఒస్తుందనమాట. ఈ రూమ్ అయితే నా ఫేవరెట్ అసలు. ఇక్కడైతే ఎన్ని ఫోటోస్ దిగానో. చాలా బావుంది ఈ ఎఫెక్ట్ అయితే. నాకు నచ్చింది. సో, ఇలా అన్ని రూమ్స్ కవర్ చేసుకుంటూ బయటికెళ్ళిన తర్వాత మనకి ఈ స్వరోస్‌కి రిలేటెడ్ జ్యువెల్లరీ అనేది మనకి అక్కడ బయట ఉంటదనమాట. అక్కడ మనం కావాలి అంటే కొనుక్కోవచ్చు. గిఫ్టింగ్ పర్పస్ ఆర్ మనకి అలా తీసుకోవచ్చనమాట. ఇక్కడ ఇది ఫేమస్ స్వరోస్‌కి రిలేటెడ్ స్టోన్స్ గాబట్టి, అన్ని స్వరోస్‌కి రిలేటెడ్ జ్యువెల్లరీ మొత్తం ఉంటదనమాట. హ్యా ఏ టు జెడ్ లైక్ షూస్, హ్యాట్స్, డ్రెసెస్ ఆహ్, ఇంకా జ్యువెల్లరీ అయితే చెప్పే పని లేదు. వాచెస్, బ్రేస్‌లెట్స్, చోకర్స్, అలా రింగ్స్ అలా అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనకి ఏది కావాలన్నా అది కొనుక్కోవచ్చనమాట. బట్ నాకేమనిపించిందంటే బిట్ ప్రైజీ అనిపిచ్చింది. అంటే అందరికి అలా ఉండదులే. బట్ నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువున్నట్టు అనిపిచ్చింది. సో, అలా కొన్ని చూసుకుంటా అంటే గిఫ్టింగ్ పర్పస్‌కి ఇలా ఇక్కడికొచ్చాం కాబట్టి కొన్ని గుర్తుండాలి అంటే ఏదో ఒకటి కొనుక్కోవడానికి అలా అయితే ఓకే. సో, ఎక్కువ తీసుకోవాలంటే నాకు ప్రైస్ ఎక్కువ అనిపిచ్చింది. సో, అలా చూస్తూ అలా బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ వన్ మోర్ ఫేమస్ థింగ్ గూడా ఉంటదనమాట. ఇక్కడ బయట గార్డెన్‌లో కూడా ఇలా క్రిస్టల్ రిలేటెడ్ క్లౌడ్స్ ఉన్నాయి గదా! ఇది ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఔట్ సైడ్ ఈ గార్డెన్‌లో 8,00,000 క్రిస్టల్స్‌తో ఒక క్లౌడ్ షేప్ అనేది హ్యాండ్‌మేడ్‌గా చేశారనమాట. అది ఇక్కడ మెయిన్ ఫేమస్ అనేది. ఇక్కడ కనిపిస్తున్న క్లౌడ్ షేప్ ఫ్లవర్స్‌లా ఉన్నాయి కదా! ఇవి యాక్చువల్లీ ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ అయితే ఇంకా లైట్ ఎఫెక్ట్స్‌తో అది ఇంకా చాలా బావుంటది. లైట్స్ ఏమి ఉండవు గానీ కిందున్న లైట్స్‌కి పైనున్న క్రిస్టల్ రిఫ్లెక్షన్ వల్ల ఆ లైట్స్ అనేయి అలా ఉంటదనమాట. అది బావుంటది. సో, ఇక్కడ వాటర్ లేక్ అట్లా ఒక వాటర్‌లా ఉంటదనమాట. ఆ క్లౌడ్స్ లోపల. దాని లోపలే ఆ క్లౌడ్ షేపు హ్యాండ్‌మేడ్ క్లౌడ్ అనేది ఉంటదనమాట. అక్కడ కనిపిస్తుంది గదా! లైట్స్ ఒస్తున్నాయి లోపల అది. అంటే ఇక్కడ వాటర్ చూస్తే మీరిక్కడంతా ఫ్రోజన్ అనమాట. సో, మేమెళ్ళింది నవంబర్ ఎండ్ ఆ టైంలోనే. బట్ అక్కడున్న చలికి ఇక్కడ వాటర్ మొత్తం ఫ్రోజన్ అయిపోయి, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వాటర్ మొత్తం ఫ్రోజన్ ఉందనమాట. సో, నేను జూసి షాకయ్యా ఫస్ట్ టైమ్ గాబట్టి ఇలా ఫ్రోజన్ అయిన వాటర్‌ని జూసి. అంటే ఔట్ సైడ్ ఇంత పెద్ద ఎక్కువ వాటర్‌ని. సో, ఇదంతా ఫ్రోజ్ అయిపోయింది. బట్ ఇక్కడ బయట ఔట్ సైడ్ గార్డెన్‌లో గూడా ఆహ్, లైట్ ఎఫెక్ట్స్‌తో మంచిగుందనమాట. అంటే అది క్రిస్మస్ టైమ్ గాబట్టి మోస్ట్‌లీ టూరిజం టైమ్ గూడా గాబట్టి ఇంకా ఎక్కువ అట్రాక్షన్స్ కోసం బయట లైట్ ఎఫెక్ట్స్ గార్డెనింగ్‌లో అట్లా ఎక్కువ బావుందనమాట. సో, మనం లోపల ఇన్‌సైడ్ క్రిస్టల్ వరల్డ్ అయిపోయిన తర్వాత బయట ఔట్‌సైడ్ గార్డెనింగ్ గూడా విజిట్ చేయొచ్చు. సో, చాలా బావుంటది అక్కడ. లైట్ మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్‌లో అయితేనే మనం ఈ లైట్ ఎఫెక్ట్స్ అనేది చూడగలుగుతాం బాగా. అదే మార్నింగ్ టైమ్‌లో అలా వస్తే ఈ లైట్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు గాబట్టి మనకంత ఎక్స్‌పీరియన్స్ రాదు. ఈవినింగ్ టైమ్ గాబట్టి లైట్స్ అన్నీ బ్లింక్ అయితే మనకి ఆ ఫీల్ అనేది వస్తదనమాట. వన్స్ ఈ క్రిస్టల్ వరల్డ్ టూర్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ టు సిటీ సెంటర్ వచ్చామనమాట. సో, ఇది క్రిస్మస్ టైమ్ గాబట్టి ఎక్కడ చూసినా సిటీ మొత్తం లైట్స్‌తో అలా డెకరేట్ చేసున్నాయి. సో, ఇక్కడ మాకు కావాల్సిన ఆహ్, డిన్నర్ అదంతా ప్యాక్ చేసుకొని కొంచెం టైం ఉంది అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఉన్న క్రిస్మస్ మార్కెట్‌కి వెళ్ళామనమాట. మేమెళ్ళింది క్రిస్మస్ టైమ్ నవంబర్ ఎండ్ ఆ టైం. బట్ క్రిస్మస్ మార్కెట్స్ అవన్నీ స్టార్ట్ చేశారు కాబట్టి, ఇక్కడ ఇన్స్‌బ్రుక్ సిటీలోనే క్రిస్మస్ మార్కెట్ ఉందని తెలుసుకొని, ఇంకా ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని రూమ్‌లో తిందామన్నట్లు ఇక్కడ ఇంకా క్రిస్మస్ మార్కెట్‌కి వెళ్ళామనమాట. సో, ఇదంతా క్రిస్మస్ మార్కెట్‌కి వెళ్ళే దారిలో సిటీ సెంటర్ వే అనమాట. సో, అంతా షాప్స్ అన్నీ గూడా ఫుల్ లైట్స్‌తో అలా ఫుల్ డెకరేట్ చేసి పెట్టారు. అండ్ జనాలు గూడా ఫుల్ ఉన్నారు.
ఉన్నారు. ఇది టూరిజం టైం కాబట్టి క్రిస్మస్ టైం కాబట్టి జనాలు హాలిడే సీజన్ అలా కాబట్టి చాలా ఎక్కువ మందే ఉన్నారు. సో, అలా చూసుకుంటూ క్రిస్మస్ మార్కెట్ దగ్గరికెళ్ళాం. సో, ఇది వీడియో అనమాట స్వరోస్కీ గురించి. ఈ స్వరోస్కీ క్రిస్టల్ వరల్డ్ ఎలా ఉంది, ఏంటి? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇలా మీరు లైక్ చేస్తా ఉంటే నాకింకా మోటివేషన్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతా అనమాట. ఇంకా మీకు ఇంకా మోర్ కంటెంట్ ఇస్తా. సో, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇన్స్‌బ్రూక్ సిటీ సెంటర్‌లో ఉన్న క్రిస్మస్ మార్కెట్ చూడటానికి వెళ్తున్నామనమాట. అండ్ ఇక్కడ మేమున్న ఏరియాలో కూడా మాకు క్రిస్మస్ మార్కెట్ జరిగిందనమాట. మా 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 సిటీలో క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉంది, అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది నాకు ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఫస్ట్ టైమ్ నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి క్రిస్మస్ మార్కెట్‌లో, అండ్ మా సిటీ సెంటర్‌లో ఉన్న వ్యూస్ అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ క్రిస్మస్ మార్కెట్ అని ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశా. ఇంకా ఆ వీడియో ఎవరైతే చూడలేదో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఆ వీడియోలో అయితే అసలు క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటి? క్రిస్మస్ మార్కెట్‌లో ఏమేమి దొరుకుతాయి? అండ్ అక్కడ ఫేమస్ థింగ్స్ ఏంటని ఎవ్రీథింగ్‌గా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, అది గనక చూస్తే అసలు మీకు క్రిస్మస్ మార్కెట్ అంటే ఏంటి అనేది ఈజీగా అర్థమైతదనుకుంటున్నా. సో, ప్లీజ్ వాచ్ దట్ వీడియో టు గెట్ వాట్ ఈస్ క్రిస్మస్ మార్కెట్. థ్యాంక్ యూ. ఇది క్రిస్మస్ మార్కెట్ యొక్క ఎంట్రన్స్. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత మార్కెట్ స్టార్ట్ అయిద్ది. ఇంకా అన్నీ ఫుల్ లైటింగ్స్‌తో మెరుస్తా ఉంటాయి. ఇంకెటు చూసినా లైటింగ్సే ఉంటాయనమాట. లైటింగ్స్, ఫుడ్డు, థింగ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి.